నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి నా పాపము క్షమించి నా దోషము భరించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా
నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణమైనందున నాకు నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది. నిరీక్షణమైనందున నాకు నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా సాగలేమని తెలిసినా ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా సాగలేమని తెలిసినా మా పితరులను నడిపించిన మీ సామర్థ్యం మాకు తెలిసిన. మా పితరులను నడిపించిన మీ సామర్థ్యం మాకు తెలిసిన. మాకు ధైర్యముగా ఉన్నది. ఎంతో నెమ్మదిగా ఉన్నది. మాకు ధైర్యముగా ఉన్నది. ఎంతో నెమ్మదిగా ఉన్నది.
ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందున నాకు నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. సంవత్సరం దయచేసిన మా దేవా వందనం స్తోత్రము చెల్లింతుము యేసయ్యా. నూతన సంవత్సరం దయచేసిన మా దేవా వందనం స్తోత్రము చెల్లింతుము యేసయ్యా. గడిచిన కాలమంతా కృపలతో కాచినావు, సజీవ సాక్షులుగా మమ్మును నిలిపినావు. గడిచిన కాలమంతా కృపలతో కాచినావు, సజీవ సాక్షులుగా మమ్మును నిలిపినావు. పాతవి గడిచెను, సమస్తము క్రొత్తవాయను. రాజాది రాజానికి స్తోత్రం. పాతవి గడిచెను, సమస్తము క్రొత్తవాయను. రాజాది రాజానికి స్తోత్రం. నూతన సంవత్సరం దయచేసిన మా దేవా
వింతైన ప్రేమ ఇదేగా యేసయ్య ప్రేమ నిజంగా ఇలాగే జయించి వరించే ఆ ప్రేమలోనే నే సాగిపోనా ఇంతగా చేరువై పిలిచెనే అంతగా సొంతమై నిలిచెనే నన్ను గెలిచెనే You're my maker, you are my life. You're my savior, you are my strength. You're my father, you are my king. Forever and ever, my Jesus. వింతైన ప్రేమ ఇదేగా యేసయ్య ప్రేమ నిజంగా ఇలాగే జయించి వరించే ఆ ప్రేమలోనే నే సాగిపోనా నీ మాటతోనే జగాన దీపమే ఆ కాంతిలోనే అనంత జీవమే నీ మాటతోనే జగాన దీపమే ఆ కాంతిలోనే అనంత జీవమే ఆదియు అంతము మార్గము సత్యము వీడని బంధము స్నేహము నీవేగా తీయని భావము ఎంతటి ఆనందము You're my fortress, you are my friend. You're my leader, you are my light. You're my comfort, you are my hope. Forever and ever, my Jesus. వింతైన ప్రేమ ఇదేగా యేసయ్య ప్రేమ నిజంగా ఇలాగే జయించి వరించే ఆ ప్రేమలోనే నే సాగిపోనా నీ సేవలోనే తప్పించే భాగ్యమే నీ ప్రేమలోనే తరించే యోగమే నీ సేవలోనే తప్పించే భాగ్యమే నీ ప్రేమలోనే తరించే యోగమే తోడుగా నీడగా ఉన్నదే నీవుగా ఎన్నో
ఇదిగో యేసుని చూడగరావా, ఆయన చెంతకు రావేలా. వీడని ప్రేమను చేరగ నీవు, ప్రేమతో తాను వేచేగా. మారని ప్రేమ, తీయని ప్రేమ, యేసుని ప్రేమే చాలునుగా. యేసుని ప్రేమే చాలునుగా. You're my wonder, you are my joy. You're my refuge, you are my rock. You're my treasure, you are my trust. Forever and ever, my Jesus. వింతైన ప్రేమ ఇదేగా, యేసయ్య ప్రేమ నిజంగా. ఇలాగే జయించి వరించే ఆ ప్రేమలోనే నే సాగిపోనా. ఇంతగా చేరువై పిలిచనే, అంతగా సొంతమై నిలిచనే, నన్ను నిలిచనే. You're my maker, you are my life. You're my savior, you are my strength. You're my father, you are my king. Forever and ever, my Jesus. La 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 la. La 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 la. La 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 la. 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 La 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 la. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవంగల మా ప్రభువా, ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ స్థలంలో ఈ విధంగా మీ పరిచర్య చేయటానికి ఈ నూతన సంవత్సరంలో మీరిచ్చిన అవకాశం అని భావిస్తూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ సమయాన్ని ప్రారంభించుకోబోతూ ఉండగా, కూడి ఉన్న నీ బిడ్డలు నీ వారై ఉన్నారు. వాక్యము మీది, ఎవరికి ఏది అవసరమో ఆ విధంగా మీరు మాతో మాట్లాడమని, మీ దాసునైన నేను ఇక్కడికి రావటం ఈ సంఘానికి ప్రయోజనకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ విధంగా నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ చిరంజీవి గారికి, మరి మిసెస్ సరోజిని గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మాతో వారికి ఉన్న సహవాసం గత 2 సంవత్సరాలుగా కాలేజీ పరిచర్యలో వాళ్ళిరువురు ఆ బ్యాచ్లోనే మొదట ఉంటారు ఇద్దరు. అందుని బట్టి వారిని అభినందిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి చాలా అంకిత భావంతో నేర్చుకోవడానికి మరి దేవుని సన్నిధికి నడిపించబడుతూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో మరి ఈ విధంగా మీతో కలిసి ఉండటాన్ని బట్టి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆల్రెడీ అయిపోయింది అనుకుంటా కదా, పండగ అయిపోయింది. సాయంత్రం అయితే పొద్దున్నే ఉన్నంత హుషారు సాయంత్రం ఉండదేమో. మీరు బాగానే ఉన్నారు, దేవునికి స్తోత్రం. నేను అనుకున్న అలసిపోతారేమో అనుకున్నా కదా, మీరు యాక్టివ్గా ఉన్నారు. ఈ నెలంతా కూడా చాలా అలసట అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకు దేవుడిచ్చినటువంటి ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ రెండు కూడా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, డబుల్ హ్యాపీ మనకి కదా. మరి లోకస్తులకు ఒక హ్యాపీ ఉంటుంది, న్యూ ఇయర్ కదా. మనకైతే 2 డబుల్ అన్నమాట. యేసు ప్రభు కూడా ఈ లోకానికి తీసుకొని వచ్చింది సంతోషాన్ని. ఈ లోకములో సంతోషం
ఇవ్వటానికే ఆయన జన్మించాడు. పరలోకంలో కూడా సంతోషమే ఉంటుంది. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో చదవబడినటువంటి లేఖన భాగం కీర్తనాకారుడైనటువంటి దావీదును ఉద్దేశించి మరి వ్రాయబడ్డ కీర్తనే కానీ దానిలో నేర్చుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం ఏ పండుగ చేసినా, ప్రార్థనకు వచ్చినా, ఏ కార్యమైనా, ఏ సందర్భమైనా వాక్యము మనకెప్పుడు కూడా కొన్ని గుర్తు చేస్తూ ఉంటుంది, కొన్ని నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మనం ఏ టైంలో కూడుకున్నా కూడా మన జీవితాల్లో కొన్ని గుర్తు చేస్తూ ఉంటుంది వాక్యం. రెండోదిగా మనకేదో నేర్పించాలని కూడా ఉంటుంది. ఏదైనా సరే దేవుడు ఎప్పుడు కూడా మనకు నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా బైబిల్లో కూడా ఉన్న ముఖ్యమైన పదాల్లో సాల్వేషన్ ఒకటి, తర్వాత శాంటిఫికేషన్, ఇంకా కొన్ని పదాలు ఫెయిత్, పీస్, సమాధానం, ఇవన్నీ కూడా బైబిల్లో కొన్ని ముఖ్యమైన పదాలు. ఇవి మనుషులలో ఇవి ఖచ్చితంగా గుర్తుండిపోవాలి. యేసు ప్రభు అంటే రక్షకుడు అని, అక్కడి నుంచి క్రైస్తవ జీవితం ప్రారంభించబడుతూ ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు మనిషికి కేంద్రంగా ఉండాలని దేవుడు ఆశించాడు. కానీ మనిషి లోకాన్ని కేంద్రంగా చేసుకొని తన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందుకోసమే దేవుని కుమారుడు అయ్యుండి ఆయన మనుష్యుడిగా జన్మించాల్సి వచ్చింది. దేవునికి మనిషి కావాలి, మనిషికి కూడా దేవుడు కావాలి. ఈ వాక్య భాగాన్ని వినే ముందు కొన్ని ఆయన గురించి తెలుసుకునే కొన్ని పదాలు అవసరమైన వాటిని మనము తెలుసుకొని ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన మాటలను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. నూతన సంవత్సరంలో నుంచే కొన్ని మాటలు ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తే ఆయన క్రియేటర్గాను శుద్ధ హృదయం, క్లీన్ హార్ట్ కావాలని ఆ వాక్యంలో రాయబడి ఉంది. అది మాత్రమే కాదు కానీ ఇక్కడ రెన్యూ ఏ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ, కాబట్టి నాకు నూతన హృదయము పుట్టించమంటున్నాడు. ఈరోజు మన అంశం రెన్యూ చేసుకోవటం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ భాగంలో మనం చూస్తే కొత్తగా చేసుకొనవలసిన పాతవి ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఏ ఒక్క వస్తువులు కొనేసి అవి కొద్ది రోజుల తర్వాత పాతబడిన తర్వాత వాటిని అమ్మేయటానికో, పారేయటానికో, లేదా ఇతరులకు దానం చేయటానికో మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్ని మాత్రం మనం కలిగిన కొన్ని జీవితాంతం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మనం విడిచిపెట్టలేము. వాళ్ళు పాతపడతారా? లేకుంటే తల్లిదండ్రులు ఆ బంధము, కొన్ని వాటిని విడిచిపెట్టలేము. మనం వాటితో ఎప్పుడు కూడా కలిసి మనం ఉండాల్సిందే. ఆ రిలేషను నూతన ఉత్సాహంతో ముందుకి సాగుతూ ఉండాలి. అందుకే ఇక్కడ పాత వాటిని కొత్తగా చేయటం, దానిని ఏమంటారంటే ఇంగ్లీష్లో రెన్యూ అంటారు. ఏమంటారు? రెన్యూ చేసుకోవటం అంటారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ పదము చాలా దగ్గరలా రాయబడి ఉంది. కానీ మన జీవితాల్లో కొన్నిసార్లు కొత్త వాటి మీద ఉన్నంత మనసు పాత వాటిని మనం పట్టించుకోం. దాంతో మనకు అవసరం ఏందిలే అనుకుంటాం కొన్నిసార్లు. ఈ రాత్రి మన జీవితంలో కొత్తగా చేసుకునవలసిన పాతవి ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం స్పీడ్గా గమనించినట్లయితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. మొదటిగా మనం చదువుకున్న భాగంలోనే మనం చూస్తే మొట్టమొదట
51వ కీర్తన 10లో మనం చూసినప్పుడు నీ హృదయాన్ని మొట్టమొదట రెన్యూ చేసుకోవాలంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ భాగంలో మనం చూస్తే నా యందు శుద్ధ హృదయము స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుము, నూతనంగా పుట్టించుము అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు పాపం చేశాడు, ప్రవక్త వచ్చాడు. దావీదు ఒక కథ, ఆయన ఒక కథ చెబితే ప్రవక్త ఒక కథ చెప్పాడు. వీళ్ళిద్దరి మధ్య ఇంకొక కథ దేవుడు రాశాడు కదా. కాబట్టి ఇక్కడ 3 కథలు ఉన్నాయి మనం వినాలంటే. కానీ ఇక్కడ దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. దావీదు అంటే దేవుని హృదయానుసారుడు. అంత మాత్రం చేత దావీదు పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. ఇష్టుడు కనుకనే ఎక్కువగా శిక్షించాడు. కాబట్టి ఇక్కడ ప్రవక్తను పంపించి ఒక కథ చెప్పి తన తప్పును తాను తెలుసుకునే విధంగా దేవుడు చేశాడు. అప్పుడు ఈ కీర్తన ప్రత్యేకత ఏంటంటే అతనిలో మార్పు కలిగించింది. శుద్ధ హృదయము దయచేయమని దేవుణ్ణి వేడుకుంటూ నూతనంగా మరలా నాకు పుట్టించమంటున్నాడు, నూతన ఆత్మను. కాబట్టి ఇది రెపెంటెన్స్ వేరు, మరలా తిరిగి క్రీస్తులో ఒకసారి పడిపోయిన అనుభవం మరలా లేచి దేవుణ్ణి చేర్చుకోవటం. చాలామంది యేసుప్రభుని నమ్మిన తర్వాత పడిపోతే మరలా ఆ పశ్చాత్తాపం కనపడదు. ప్రస్తుత దినాల్లో వాక్యం బాగా విత్తబడతా ఉంది, కానీ ఆ వాక్యం విత్తబడినంతగా దేవుని యొక్క ప్రభావం మనుషుల్లో కనబడతలేదు. ఎందుకంటే విని విని కొంతమందికి వాక్యం పనిచేయట్లేదంట. కొన్నిసార్లు ట్యాబ్లెట్లు ఎక్కువగా మింగితే అవి పనిచేయవు, మళ్ళీ మార్చాలి, వాటిని వేరే మార్చాలి. కొన్నిసార్లు వాక్యం కూడా కొంతమందికి అలా పనిచేస్తుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. కనుక వాక్యం ఎప్పుడు కూడా పనిచేసేదే, పనిచేయకుండా ఉండేది కాదు వాక్యం. ప్రతి ఒక్కరి జీవితాల్లో అది పనిచేస్తూ ఉంది. హృదయం గురించి బైబిల్ ఏం చెప్తుంది? అది మోసకరమైనది, భయంకరమైన వ్యాధి కలిగింది అని చెప్తుంది. మరలా యేసుప్రభు వచ్చి ధన్యతల్లో ఏం చెప్తున్నాడు? హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూసెదరు అంటున్నాడు. కాబట్టి ఇది ఎలా సాధ్యం? ఇది హృదయమేమో మంచిది కాదు డిక్లేర్ చేశారు. అయితే ఇక్కడ హృదయ శుద్ధి లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు. చాలామంది నేను దేవుణ్ణి చూశాను అంటారు. ఎడ చూస్తారు మీరు? కళ్ళతో చూసేది కాదు దేవుణ్ణి. దేవుణ్ణి చూడాలి అంటే హృదయ నేత్రము ద్వారానే చూడాలి. కళ్ళతో చూస్తే ఆయన కనపడ్డు, హృదయ నేత్రము ద్వారానే చూడాలి. కనుక దీని మీద ఎక్కువ ప్రభావం ఉంది, ఎక్కువ ప్రభావం పనిచేస్తూ ఉంది. అందుకే కొన్నిసార్లు మన అనుదిన జీవితంలో సంవత్సరాలు గతించిపోతూ ఉండగా, నూతన సంవత్సరాలు వస్తూ ఉండగా మన హృదయాన్ని మనం ఒకసారి రెన్యూ చేసుకోవటం చాలా మంచిది. ఈ హృదయంలో ఏది తగ్గినా, ఎక్కడ వెనుకబడిపోయినా వెంటనే మనం ఏం చేసుకోవాలి? వాక్యాన్ని సమీపించాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. ఇంకొక మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో మరొక మాట రాయబడి ఉంది, చూద్దాం. యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు, నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె, వారి పక్షిరాజు రెక్కలు చాచి యవ్వనము వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు, సొమ్మ చిల్లక నడిచిపోయేదరు. కాబట్టి దేవుని కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ యొక్క ఆధిక్యతను దేవుడిచ్చాడు. మనుషుల జీవిత సమరంలో చాలా అలసిపోతాం ఒక్కోసారి కదా, చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అలసిపోయిన పరిస్థితులు, బలహీనపడిన పరిస్థితులు,
కొన్నిసార్లు మనల్ని వెంటాడే నిరుత్సాహము, నిరాశ, కష్టకాలాలు, దుఃఖ సమయాలు, ఇవన్నీ ఏం గుర్తు చేస్తున్నాయి అంటే అప్పుడప్పుడు మనం అలసిపోతాం లోకంలో, అప్పుడప్పుడు మనం బలహీనపడుతూ ఉంటాం. మనకొక ఏదో ఒకటి శక్తినిచ్చేది కావాలి, బూస్ట్ లాగా కదా. అప్పుడప్పుడు శక్తి పొందాలి, మనం బలాన్ని పొందాలి. కనుక ఇక్కడ అంటున్నాడు, అందుకే మనం ఏం చేయాలంటే నూతన బలము, ఆత్మీయ బలము పొందుకునే విధముగా మరలా దేవుణ్ణి సమీపించి ఆ బలాన్ని పొందుకునేదానికి మనము వెంటనే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇంకొక వాక్యం చూడండి, యెషయా గ్రంథంలో మనం చూస్తే 41:1. యెషయా గ్రంథం 41:1. ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి, నా ఎదుట మౌనంగా ఉండుడి, జనములారా నూతన బలము పొందుడి, నూతన బలము పొందుడి అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో కనిపెట్టుట వలన బలాన్ని పొందుకుంటాం. అందుకే ఇక్కడ రెండవదిగా దేవుని యొక్క బలాన్ని, ఒకవేళ మనకు బలం తగ్గితే వెంటనే రెన్యూ చేసుకోవాలి నూతన బలం కోసం. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చాము, బలాన్ని ఇచ్చేది ఆయనే. ప్రస్తుత దినాల్లో దేవుడు మనకు చెప్పినది ఏంటంటే నువ్వు నడవాలి, నడిపించాలి. ఏం చేయాలి? నడవాలి, నడిపించాలి. నక్షత్రం ఏం చేసింది? నడుచుకుంటూ వచ్చింది, నడిపించింది. ప్రతి విశ్వాస యొక్క బాధ్యత ఏంటి? నడవాలి, నడిపించాలి. నడవాలంటే నీకు బలం కావాలి, నడవాలంటే నీకు శక్తి కావాలి. ఈ బలాన్ని దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నేను బలహీనపడ్డాను, అలసిపోయాను, చాలా నిరాశగా ఉంది, నిరుత్సాహంగా ఉన్నాను అని దేవుని సన్నిధిలో వేడుకొని ఒకసారి ఆ బలం కోసం దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకోవాలి. ఎప్పుడైతే అలా చేయగలుగుతామో వెంటనే ఆయన నూతన బలాన్ని మనకిచ్చే దేవుడై ఉన్నాడు. అందుకే యేసుప్రభువు అన్నాడు, మీరు అడగండి అన్నాడు. తన మొట్టమొదటి వచ్చి ఎవరు చెప్తారు ఆ మాట? ఆయన చెప్పాడు, మీరు అడగండి. ఆ విధంగా చెప్పిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన గ్రంథాలు ఉన్నాయి. భగవద్గీత ఉంది, మార్గాన్ని వెతకమని చెప్తుంది. వేదాలు ఉన్నాయి, సత్యాన్ని వెతకమని చెప్తాయి. ఖురాను ఉంది, జీవాన్ని వెతకమని చెప్తూ ఉంటాయి. కానీ బైబిల్ ఒక్కటే నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని స్పష్టంగా చెప్తుంది. దేవునికి స్తోత్రం. కనుక మన జీవితాల్లో బలము కావాలి. మనకు బలము చాలా అవసరం. బలము లేకపోతే మనము మన జీవితాల్లో బలహీనపడిపోతాం. బలహీనపడిపోయినప్పుడు మనం దేనిని కూడా ఏమీ చేయలేం. బలము అనేది విజయానికి గుర్తు. బలము అనేది అన్ని విధాలుగా ముందుకు సాగేదానికి గుర్తు. చీమ ఎన్ని రోజులు బ్రతుకుతుంది తెలుసా ఎవరికన్నా? ఎన్ని రోజులు బ్రతుకుద్దంట చీమ? తెలీదా? ఆ రోజులు 40 రోజులు బ్రతుకుతుంది. కానీ ఎంత జాగ్రత్తో ఆహారం దాచిపెట్టుకోవటానికి వీపు మీద ఒక బియ్యపు గింజను వేసుకొని నడుచుకుంటూ పోతూ ఉంటుంది కదా. ఒకసారి చీమలు మాట్లాడుకుంటూ ఉన్నాయంట. సొలొమోను మహారాజు వస్తూ ఉండి, మహాజ్ఞాని కదా ఆయన, అవి అనుకుంటున్నాయంట, సొలొమోన్ రాజు వస్తున్నాడు, తప్పుకోండి 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 అంటున్నాయంట. ఆయన వినేసాడు ఆ మాట, ఎందుకంటే ఆయన మహాజ్ఞాని. వినేసాడంట. అంటే చీమలు ఆ తక్కువ రోజులు బ్రతికే అవే వాటి పోషణ కోసం, అవి బ్రతకటం కోసం వాటి ప్రయత్నాలు అవి చేస్తూనే ఉంటాయి. కానీ మన జీవితాలు చాలా ప్రత్యేకమైనవి. అన్నిటికంటే, అందరికంటే సృష్టిలో అన్నీ దేవుడు సృష్టించాడు. వాటన్నిటికంటే మనము ది బెస్ట్ అన్నమాట. దేవుని పోలికతో
మనం చేయబడ్డ మనుషులం. కాబట్టి ఈ విషయాన్ని రెండవదిగా మనం గుర్తు చేసుకోవాలి. మూడవదిగా మనం చూస్తే విలాప వాక్యాలు 5వ అధ్యాయము 21వ వచనం. విలాప వాక్యాలు 5:21. యెహోవా నీవు మమ్మును నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వపు స్థితి మరలా మాకు కలుగచేయము అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నమ్మిన కొత్తలో ఎంతో భక్తి, ఎంతో ఆసక్తిగా ఉంటుంది మనకు. యేసుప్రభు నమ్మిన కొత్తలో ఒకటే ప్రార్థనలు, ఒకటే పాటలు, అన్నీ బాగుంటాయి కదా. నూతన ఉత్సాహం, నిద్ర కూడా పోనీరు ఒక్కోసారి కదా. పాటలు నేర్చుకోవటం, ప్రార్థన నేర్చుకోవటం కొత్తలో చాలా ఆసక్తిగా ఉంటాం మనం. తర్వాత మరలా వెనుకబడిపోతూ ఉంటాం. ఆ సమయాన్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతూ ఉంటాం. అవి మర్చిపోతూ ఉంటాం దేవునితో. ఆ మొదటి దినాలు అవి మర్చిపోయి, ఆ పరిస్థితులను మర్చిపోయి మనం వెంటనే కొన్నిసార్లు వెనుకబడిపోతూ ఉంటాం. అది గ్రహించుకొని మరలా ఆయన తట్టు తిరగాలంట. ఇక్కడ నీ ఆసక్తిని రెన్యూ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలకు ఎప్పుడైతే ఆశ తగ్గిందంటే వాళ్లకు శారీరకంగా బలహీనత వచ్చినట్లే. ఆత్మీయంగా వస్తుంది, తర్వాత శారీరకంగా వస్తుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలా. శరీరం బాగాలేకపోతే వెంటనే వెళ్ళిపోతాం వాడికి కదా. మనస్సు సరిలేనప్పుడు, ఆశ తగ్గినప్పుడు, ఆసక్తి తగ్గినప్పుడు వెంటనే ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని సమీపించాలి. ఇది చాలా ప్రమాదకరం అన్నమాట. ఆశ తగ్గకూడదు ఎప్పుడు కూడా. ఒకవేళ తగ్గింది అంటే మనకేదో బలహీనత ఏర్పడ్డట్టే లెక్క. అందుకే మనం ఏం చేయాలంటే ఈ ఆశను, ఆసక్తిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ప్రతి ప్రార్థనకు కలుసుకుంటూ, ఆ మాటలు వింటూ, ఆ ప్రకారం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన మీద శ్రద్ధ కలిగి ఉంటాడు. దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. ఆయన మనల్ని పట్టించుకోవాలి అంటే, ఆయన జోక్యం చేసుకోవాలి అంటే మన అనుదిన జీవితంలో, మన సహవాసంలో జరుగుతున్న కూటాలన్నిటిలో మనం పాల్గొనాలి. ఎందుకంటే ఆ కొద్ది సమయం చాలా విలువైనది. అది నీ కోసం దేవుడిచ్చిన అవకాశం అన్నమాట. మనకు శారీరకంగా ఎంత బలహీనంగా ఉన్నా కూడా ఆ సమయం నీ కోసం వెచ్చించినప్పుడు దాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళటం వల్ల అది నీకు మేలే. ఎలాంటి మేలు, ఎంత మేలు అనేది కొన్నిసార్లు నీకు ఊహకు మించిందై కూడా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. ప్రస్తుత దినాల్లో మనము ఆయన బిడ్డలుగా, ఆయన చెప్పిన విధంగా, ఆయన మాటలను విని ఆ ప్రకారం నడవటం వరకే మనం చేయాలి. ఇంకా వేరే అవసరం లేదు. క్రైస్తవ జీవితంలో కొన్ని ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతూ ఉండాలి. వయసు పెరగవచ్చు కానీ దేవుని బిడ్డలుగా ఆ ఉత్సాహము, ఆ ఉజ్జీవం తగ్గకుండా, ఆశ తగ్గకుండా ఎప్పటికప్పుడు మనం దాన్ని ముందుకు కొనసాగించుకుంటూ ఉండాలి. లోకంలో మనం ఉద్యోగం, వ్యాపారం అన్నీ చేస్తూ ఉంటాం. అది శారీరకంగా బ్రతకటం కోసం, కుటుంబం కోసం. ఆత్మీయంగా కూడా దేవునిలో మనం ఎదుగుతూ ఉండాలి. నీ హృదయంలో ఎప్పుడైతే దేవుడు ఉంటాడో నీలో ఉన్నటువంటి ఆ బలహీనత పోతుంది, నీలో ఉన్న ఆ భయము కూడా పోతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అంటే హృదయంలో ఈ రెండు ఉండాలి.
దేవుడు నీ హృదయంలో ఎప్పుడైతే ఉంటాడో కొన్ని నీ హృదయంలో ఉండవయి వాటంతటా అవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం భయము అనేది ఎక్కువగా ఉంది లోకంలో. అన్నీ పోయి ఆఖరికి భయము అనేది. కరోనాలో ఎక్కువ చనిపోయిన వాళ్ళంతా భయపడి చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నిజంగా కరోనా వచ్చి కాదు, భయపడి చనిపోయారు చాలామంది. భయపడిన వారి మీదకి ఏమొస్తుందంట? ఉరి వస్తుందంట. ఏమొస్తుంది? ఉరి. మీకు తెలుసో లేదో, నరకానికి పోయే వాళ్ళ లిస్టులో ఫస్ట్ నెంబర్ 1 ఎవరంటే ప్రకటనలో ఉంది, పిరికి వాళ్ళు అంట. ఎవరోళ్ళు? ఏం చేశారు వాళ్ళు? పాపం చేశారా? నేరం చేశారా? ఏమీ చేయలే, కానీ వాళ్ళల్లో ఏముంది? పిరికితనం ఉంటే నరకానికి పోతారంట. ఎంత భయంకరమైన విషయం అది. చాలామందికి తెలియటల్లా. శరీరాన్ని వదిలేసాడు అపవాది, ఆత్మను వదిలేసాడు, ప్రాణాన్ని పట్టుకుంటున్నాడు. అర్థమవుతుందా? కోడి మెడ పట్టుకున్నట్లుగా ప్రాణ భయాన్ని కలిగిస్తూ ఉన్నాడు. కుటుంబపరంగా, శారీరకంగా, అస్వస్థత విషయంలో, సమస్యల విషయంలో చాలామంది భయపడుతూ ఉన్నారు. ఇంకొక విచిత్రం ఏంటంటే, బ్రతకటానికి ధైర్యం లేదు కానీ చచ్చిపోవటానికి ధైర్యం ఉంది వాళ్ళకి కదా. బ్రతకటానికి ఆ ధైర్యం ఉపయోగించవచ్చుగా. చాలామంది మరణిస్తూ ఉన్నారు. కనుక దేవుని సన్నిధిలో నీవు ఆరోగ్యకరమైన క్రైస్తవుడిగా ఉండాలి అంటే అప్పుడప్పుడు నీ ఆసక్తిని రెన్యూ చేసుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి, ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేస్తాం మనం? అవసరాల గురించే ప్రార్థన చేస్తాం, ఆత్మీయత గురించి చేయట్లా మనం ప్రార్థన. నేను ఒక సభకి వెళ్ళినప్పుడు అడుగుతాను, మీకు రక్షణ కావాలా, దీవెన కావాలంటే అందరూ చేతులు ఎత్తారు. దేనికి? దీవెన కోసం. రక్షణలో దీవెన ఉందనే సంగతి వాళ్ళు గమనించలేకపోతున్నారు. రక్షణలోనే బ్లెస్సింగ్స్ ఉన్నాయి, రక్షణలోనే దీవెనలు ఉన్నాయి. రక్షించబడ్డ వారికి కొన్ని అవకాశాలు దేవుడిస్తాడు. నువ్వు రక్షించబడితే నీకు కొన్ని అవకాశాలు వస్తాయి. దాన్ని నేను అర్థమయ్యే భాషలో రక్షణ అనేది ఒక ప్యాకేజీ లాంటిదని చెప్తా ఉంటాను అప్పుడప్పుడు. రక్షించబడితే దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను రక్షించబడ్డాను అంటే మనం ఇంక పట్టించుకోబడలే, ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తాడు. రక్షణలో అన్ని రకాల ఆధిక్యతలు ఉన్నాయి, వాటిని మనం పొందుకోవాలి. మరొక లేఖనాన్ని కూడా మనం చూస్తే ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6 వరకు ఉన్న భాగాన్ని మనం చూస్తే మరొక అద్భుతకరమైన మాట రాయబడి ఉంది. చూద్దాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక చాలు. కాబట్టి ఇక్కడ విశ్వాసములో జీవించే వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు తప్పిపోయినప్పుడు భ్రష్టులైపోతారు. వాళ్ళు దుష్టునికి రక్షణ ఉంది కానీ భ్రష్టునికి ఏముంది? భ్రష్టులు మారతారా? వాళ్ళకు మళ్ళీ రక్షణ ఉందా? ఎలాంటి దుష్టునికైనా రక్షణ ఉంది. నమ్మి మరలా పడిపోయి భ్రష్టుడైపోతే వానికి మళ్ళీ ఎట్ట వస్తుంది రక్షణ? మరి వాళ్ళ సంగతి ఏందంటారా? కొన్ని దేవుడే చూసుకోవాలి ఇంకా కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు ఎలా మారు మనసు పొందామో మరలా దాన్ని ఎలా కాపాడుకోవాలో
ఒకవేళ ఆ మారు మనసు మరలా పోగొట్టుకుంటే మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. నీ మారు మనస్సును నువ్వు రెన్యూ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చాలామంది సంవత్సరం అన్నీ రెన్యూ చేసుకుంటున్నారా లేదా? పాస్పోర్ట్ టైం అయిపోయింది, నేను చేసుకోనని పక్కన పడేసామనుకో, అది అసలు పోద్ది, ఇంకా మళ్ళీ ఇంక రాదు. అది వస్తుందా? రాదు. ఆ టయానికి చేసుకోవాలి. లైసెన్స్ టైం అయిపోయింది, ఏం చేయాలి? రెన్యూ చేసుకోవాలి. మరి చేసుకోకపోతే ఎట్టా? కొత్త సంవత్సరం వచ్చింది, ఏం చేయాలి? ఒక తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. వాగ్దానం తీసుకుంటే అన్నీ అయిపోవట్లేదు. ఈ వాగ్దానాలు కూడా సగమే ఉంటాయి. అక్కడ ఏం చేయాలో ఉండవు, ఏం చేస్తాడో ఉంటాయి కదా. అట్టుందా బైబిల్లో? ఇప్పుడు మొదట మీరు నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని ఉంది. మీరు ఏం చేస్తే ఆయన ఏం చేస్తాడు అనేది ఉంది. కొన్ని విధులు ఉన్నాయి, వాటిని మనం పాటించాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అంటాడు. ఒకటి నువ్వు చేస్తే ఒకటి ఆయన చేస్తాడు. ఇప్పుడు ఈ వాగ్దానాలన్నీ ఆయన చేసేయే, మనం చేసేవి కాదు. సరే, అట్ట కూడా చూద్దాం. పోయిన సంవత్సరం వాగ్దానం ఎవరికన్నా గుర్తుందా? ఎవరికన్నా మీలో? ఏమ్మా గుర్తులేదా? ఇయ్యలేదా? వాగ్దానాలు ఇచ్చుంటారు కదా, అసలు గుర్తే లేదా? దాచిపెట్టుకున్నారా? మీరు తీసుకున్న వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం, అది ఏదైనా సరే మీకు గుర్తుండాలి. గుర్తుండేటట్టు మీరు ప్రార్థన చేయాలి. అప్పుడే అది నెరవేర్చబడుతుంది. తీసుకొని బైబిల్లో పెట్టేస్తే ఏంటి లాభం చెప్పండి? అప్పుడప్పుడు ప్రభువా నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, దీన్ని నెరవేర్చు అని అడగాలి మనం. ఈ వాగ్దానం వచ్చింది, నాకేం పర్వాలేదు అని అనుకోవాలి మనం. ఈ వాగ్దానం ప్రకారం నాకు జరుగుద్దని అనుకోవాలి మనం. గుర్తుండాలి మనకు ఇవన్నీ కూడా. అందుకే ఇక్కడ మారు మనస్సును మనం రెన్యూ చేసుకోవాలి. ఆ పరిస్థితి. ఆస అనే రాజున్నాడు. ఒదేదనే ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా ఆ విగ్రహాలు వాటన్నిటిని పడగొట్టి మరలా దేవుని బలిపీఠాన్ని అక్కడ ఏర్పరిచాడు. అంటే అర్థం ఏంటి? బలిపీఠాన్ని రెన్యూ చేశాడు. దేవునికి స్తోత్రం. ఆస అనే ఆయన దేవుని బలిపీఠం మీద విగ్రహాలు పెట్టి మలినం చేసి అంతా పాడు చేసినప్పుడు ప్రవక్త ద్వారా హెచ్చరిక విని మొత్తం ధ్వంసం చేసి బలిపీఠాన్ని మరలా అక్కడ ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవునిలో మనం బలహీనులమే, దేవుడే కన్ఫర్మ్ చేశాడు. కానీ మనం గుర్తు చేసుకునే విషయంలో, మన స్థితిని మనం దేవునికి చెప్పుకునే విషయంలో, చెప్పుకొని తప్పుకునే విషయంలో కూడా మనం బలహీనం అయితే ఎట్టా? ఎప్పటికప్పుడు దేవుడు అందుబాటులో ఉన్నాడు. మనం ఆయన్ని ఏం చేయాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్నవన్నీ పొందుకోవాలి. మనం అడగకుండా ఉండకూడదు, అడగాలి, పొందుకోవాలి, ప్రార్థన చేయాలి. నీ ఇంట్లో ఎన్నో ఉంటాయి, నువ్వు ఒకసారి వెతికేవనుకో కొనాల్సినవి చాలా ఉంటాయి కదా ఇంట్లో. ఒకసారి ఆలోచించావనుకో, ఇంకా ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అనిపిస్తుంది. నీ ఇంటి గురించి ఆలోచిస్తే చాలా అవసరాలు ఎన్నో కనబడతా ఉంటాయి. దేవుని దగ్గర కూడా నీ కుటుంబానికి సంబంధించిన చాలా అవసరాలు ఉంటాయి. దేవుణ్ణి అడగటంలో తప్పు లేదు. ఆదివారం ఒక లిస్టు రాసుకోండి, ప్రార్థన చేసేటప్పుడు ఒక లిస్టు రాసుకోండి. మీరు నీ ఇంట్లో ఏ అవసరాలు ఉన్నాయో. కొంతమంది లిస్టు రాసిస్తారు, బజారుకు పోయి మర్చిపోయి వచ్చామంటారు కదా, అంటారా లేదా? కొంచెం మగవాళ్ళకి మతిమరుపు ఉంటుంది, చెబితే మర్చిపోయి రావటం. ఏమో మరి చిరంజీవి గారు ఒప్పుకుంటారో లేదో కానీ ఆయన సూపర్ ఫాస్ట్, మరి అన్నీ తెస్తారనుకుంటున్నా.
ఒక్కోసారి మర్చిపోయే ప్రమాదం ఉంది. నేను అనుకుంటానే ఉన్నాను అంటది కదా ఇంటికి రాగానే. ఎందుకు అనుకుంటా ఉండేది ఏంది మళ్ళీ? నువ్వు అనుకున్నది జరిగింది కదా. కొన్నిసార్లు ముందుగానే లేడీస్ తొందర అంటూ ఉంటారు, అవి కొన్ని అట్టే జరుగుతాయి కొన్ని విషయాల్లో. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆ వాక్యం మనకు చాలా దగ్గరగా ఉంది. చాలా చాలా ఎక్కడో వాక్కు ద్వారా సృష్టించేశాడు. వాక్కు ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రవక్త భక్తుల ద్వారా నడిపించాడు. ఆ వాక్యే శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ వాక్కు? పైనున్న వాక్కు. ఎక్కడి నుంచి వస్తుందో వాక్కు తెలియదు. ఆ వాక్యే శరీరధారి అయి యేసు ప్రభువుగా మన మధ్యలో ఆయన నివసించాడు. ఆయన వెళుతూ మిమ్మల్ని నడిపించడానికి, మీ పక్కనుంటే లాభం లేదని, మీ హృదయాలలో ఉండేటట్టుగా ఆదరణకర్తను మన మధ్యలో ఉంచి వెళ్ళాడు. ఏం చేయాలి? దేవుడు చేయాల్సినవన్నీ చేశాడు ఆయన. ఇంకా మనకు భయపడాల్సిన అవసరమో లేదు. ఆదరణకర్త ఉండే స్థలం ఏంది? మనుషుల హృదయాలు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకొకటి మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వరకు ఉన్న భాగాన్ని మనం చూస్తే, అయితే మీరు యేసును గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు. ఓకే, ఇక్కడ మనం చూసినప్పుడు పాత స్వభావం, కొత్త స్వభావం ఉంది. పాత స్వభావాన్ని విడిచి కొత్త స్వభావంలోనికి వచ్చినప్పుడు కొన్నిసార్లు మరలా పాత స్వభావాన్ని గుర్తు చేస్తూ ఉంటుందంట. అందుకే జాగ్రత్తగా ఉండాలంట. మారు మనసు రెన్యూ చేసుకోవాలని చెప్పాను, కానీ ఇక్కడ ఎప్పటికప్పుడు మనస్సును జాగ్రత్తగా చూసుకోవాలంట. లేకపోతే విడిచిపోయినవన్నీ కూడా మరలా గుర్తొస్తూ ఉంటాయి. కొంతమందికి వదిలేసినవి కూడా మరలా గుర్తొస్తూ ఉంటాయి. గుర్తు చేస్తూ ఉంటాడు ఒకడు పని కట్టుకొని కదా. చర్చి లోపల అందరూ ఉంటే వాడు గేటు కాడ ఉంటాడు. ఎవరు సరిగా వినలేదో, ఎవరు సరిగా వినకుండా ఉండారో వాళ్ళతో వెళ్ళిపోతాడు ఇంటికి కదా. నువ్వేం వినలేదు కదా, నేను చెప్తా విను అంటాడు కదా. ఏం పర్వాలేదని. ఆన్లైన్ డ్యూటీ 24 hours అపవాది సాతాను తన సైన్యంతో తిరుగుతూనే ఉంటాడు. ఆయన సైతాను డ్యూటీ అది. మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు అతను ఏమీ చేయలేడు మనల్ని. వాడు పారిపోయేవాడు. నిలబడితే నిలబడలేడు, అరిస్తే అక్కడ ఉండలేడు, పారిపోయేవాడు. అపవాది అంటే ఎవరు? పారిపోయేవాడు. పర్మనెంట్ ప్లేస్ కూడా లేనివాడు. దేవునికి ఉంది స్థలం, మనుషులకు ఉంది, సాతానుకు మాత్రం లేదు. అటు ఇటు తిరిగేవాడు. కాబట్టి మన జీవితాల్లో పాత స్వభావాన్ని మంచిగా చూపిస్తాడు. కొన్నిసార్లు కొంతమంది ఊరికే కలలు కంటా ఉంటారు కదా. పడుకుంటే కళలు వస్తాయి. రోజు చెప్తాం, నాకు కళ వచ్చింది, ఒక నల్లకారు కనపడిందని. నల్లకారు కనపడితే ఏంది? చచ్చిపోతారా నల్లకారు కనపడితే? నీకు ఏ రంగు కార్లు కనపడితే ఇవన్నీ ఏడ చూస్తామని చెప్పండి. భయం. నల్లకారు కనపడిందంటే నేను తొందరగా చచ్చిపోతానేమో అనే భయం అన్నమాట. ఈ కళలు, కొంతమంది కళలు ముదిరితే దర్శనాలు అవుతాయంట. అవి మళ్ళీ అది ఇంకా ప్రమాదం. దర్శనం ఇంకా ప్రమాదం కదా. నేను డైరెక్ట్గా చూశాను కదా. ఇలాంటివి చాలా మనల్ని వెంటాడుతూ ఉంటాయి, బలహీనపరుస్తూ ఉంటాయి. ఏం పర్వాలేదులే అనుకుంటున్నాం మనం ప్రార్థనలో లేకపోతే చాలా కష్టం. మనం సరిగా ప్రార్థన చేయట్లేదు అనుకో, ప్రార్థన కూడా రెన్యూ చేసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? నేను సరిగా ప్రార్థన చేయట్లేదు, ఈ రోజు నుంచి నేను బాగా ప్రార్థన చేసుకుంటాను అని దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు రెన్యూ చేసుకున్నట్టే లెక్క. ఆఖరిగా ఎఫెసీ సంఘానికి దేవుడు మాట్లాడుతున్నాడు. మొదట నీకుండిన ప్రేమ తగ్గింది,
కాబట్టి నువ్వు వెంటనే ఏం చేసుకోవాలి? ఆ వదిలిపెట్టిన ప్రేమను మరలా తిరిగి రెన్యూ చేసుకోవాలి. సార్దీస్తో కూడా అంటున్నాడు, తొలుత నీకుండినటువంటిది ఇప్పుడు లేదు, నీ మీద తప్పు ఒకటి మోపాలనుకుంటున్నాను నేను అంటున్నాడు. తప్పు ఒకటి మోపాలనుకుంటున్నాను. కాబట్టి మనం బైబిల్ గ్రంథంలో ఇలాంటివి చూస్తే చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉన్నాయి. ఎక్కడైతే మనం వెనుకబడిపోతున్నామో, ఎక్కడైతే ఈ పాత సంవత్సరంలో సరిగా ప్రార్థించలేదో, దేవుని సన్నిధికి రాలేదో, దేవుని కార్యాలు పొందలేదో, దేవునిలో సంతోషించలేదో, దేవునిలో వెనుకబడిపోయావో, అవన్నీ ఒక్కసారి ఈ నూతన సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకొని వాటన్నిటి విషయంలో ఒక తీర్మానం నువ్వు కలిగి ఉన్నట్టయితే దేవుడు మరలా నిన్ను ఆ విషయంలో ఇంకా నిన్ను రెట్టింపుగా ముందుకి బలపరిచి ముందుకు నడిపించేవాడై ఉన్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తా, టైం అయిపోయింది అనుకుంటా. ప్రపంచంలో అన్ని సర్వే చేస్తే, ఎంక్వైరీ చేస్తే 80% 100కి మనుషులలో కానీ కుటుంబాలలో కానీ సమాధానము లేదు అని తేలిపోయిందంట. ఏంటి? సమాధానము లేదు అని. ఆ 80%లో 40% మరలా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము సమాధానం లేకపోవటానికి కారణము ఈ సమస్యలు, శోధనలు, ఆటంకాలు అని, వీటి వల్ల మేము సమాధానం లేకుండా ఉన్నామని మళ్ళీ రెండో బ్యాచ్ తయారైందంట. మొత్తం మీద ఏమి లేదు, మనుషులకి సమాధానం లేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు? సమాధానం ఇవ్వటం కోసమే వచ్చాడు. యేసు ప్రభు పుట్టింది దేనికి? సమాధానం ఇవ్వటానికి. సమాధానకర్తగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, లోకంలో సమాధానం లేదు. ఇది నేను చెప్పే మాట కాదు, సర్వే కూడా చేశారు ఈ క్రిస్మస్ దినాల్లో. కాబట్టి ఈ మాట మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే ఏ దేశంలో చూసినా, ఏ ప్రపంచంలో చూసినా, ఎక్కడ చూసినా కూడా ఒకే లక్షణాలు ఉంటాయి ఆయనకి. ఊరికి ఒక దేవుడు ఒక లక్షణాలు, దేశానికి ఒక దేవుడు లక్షణాలు అట్టుండవు. దేవునికి ఒకే లక్షణాలు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా ఆ దేవునికి అయ్యే ఉంటాయి. ఒక్కో దేవునికి ఒక్కొక్కటి ఉండవు. అందరూ కూర్చొని దేవుణ్ణి ఈ విధంగా సర్వే చేస్తే ఆయన దొరికిపోతాడు మనకి. ఆయన ఎవరనేది అర్థమైపోద్ది అందరికీ. అట చేసేది ఎవరు చెప్పండి? అట చేసేవాళ్ళు ఉన్నారా? కాబట్టి నీవు నేను ఆయన్ను తెలుసుకున్నాం, ఆయన ద్వారా పొందాల్సినవి పొందుకోవాలి. నూతన సంవత్సరంలో ఏమేమి పొందలేకపోయాం పొందుకోవాలి. ఎక్కడ మనం తగ్గిపోయాం అక్కడ ఎదగాలి. యెహోషువతో అన్నాడు, నువ్వు నిలబడు, యుద్ధం చేయొద్దు, నువ్వు నిలబడితే చాలు అన్నాడు. కొంతమందితో మీరు అరవద్దు, సైలెంట్గా ఉండండి అన్నాడు. కొంతమందితో మీరు అరవండి అన్నాడు. యుద్ధం చేయటానికి, యుద్ధం చేసేదానికి. యుద్ధం చేయటానికి అరిసేదేంది? మౌనంగా ఉండేదేంది? దేవుడు విజయాన్ని ఇవ్వటంలో ఆయన చెప్పిన మాట వింటే చాలు. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో ఎన్ని రకాల రెన్యూలు చెప్పాను నేను. ఇవన్నీ మన హృదయాల్లో దాచుకొని ఒక్కసారి ఏ విషయంలో మనం ఒకవేళ బలహీనంగా ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మేము కూడా బలహీనపడతా ఉంటాం. ఒక్కోసారి వెంటనే బలాన్ని పొందుకొని ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడప్పుడు దేవుని కార్యాలు ఏం చేస్తాయంటే నూతన ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీ జీవితాల్లో కూడా కొన్ని కార్యాలు మీరు పొందుకోవటానికి మీరు ప్రయోగాలు చేయబడలా. మీరు దేవుణ్ణి వేడుకొని ప్రార్థన చేసుకొని ఈ పాస్టర్ గారు చెప్పినట్టుగా దేవుని సన్నిధికి వచ్చి వెళుతూ ఉన్నప్పుడు ఆ దేవుని కార్యాలు మీకు తెలిసి కొన్ని, మీకు తెలియకుండా కొన్ని. నేను అనుకోలేదే ఇటు జరుగుద్ది అంటాం మనం, కానీ దేవుడు అనుకోనే చేస్తాడు. ఇవన్నీ మనం పొందుకోవాలి.
ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.